వారానికి ఒక వారం కాన్సన్ట్రేట్ చేస్తే 100% బడికి పోతారు కదా. ఆ టార్గెట్ మనం కలెక్టర్ గారు స్కూళ్ళు ఓపెన్ అయ్యేటప్పుడు అంతకుముందు ఒక పంచాయతీ సెక్రటరీ, ఇప్పుడు 11 మంది సిబ్బంది ఆ గ్రామానికి 2 గ్రామాలకి. మన రెస్పాన్సిబిలిటీ ఇది. మన తోటి బిడ్డలు బడికి పోకుండా వాడు పోతే 16,000 వస్తుంది, 2 జతలు బట్టలు వస్తాయి, బూట్లు వస్తాయి, 6 రోజులు అన్నం పెడతారు, 5 రోజులు కొడుగుడ్డు. నేను నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చారు, కలెక్టర్ గారు ఉన్నారు. ఒక భార్య భర్త పేదవాడిని పిలిపించమన్నా. 10 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలు అంటే 10. ఆ పిల్లల్ని చూపించి మీలో చదువుకునేవాడు స్కూల్కి పోయేవాళ్ళు చేతులు ఎత్తంటారు అంటే ఒక్కడు చేయెత్తాడు. ఎక్కడ? కార్పొరేషన్ లిమిట్స్లో. మనం అలీపురం దాటి బలరాంపురం కార్పొరేషన్ 2వ డివిజన్. వాళ్ళ అమ్మ నాయన అసలు మన లోకంలో లేరు. 7 గంటలకి సాయంత్రం. ఆఖరణ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మా సినిమాల్లో పనిచేసే రఘురామయ్య ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చి, ఒకప్పుడు మనకున్న సినిమా హాల్లో ఆ కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తూ, కూతురు ఒక మంచి స్కూల్ మేనేజ్మెంట్ రవీంద్ర భారతి స్కూల్ మణి భార్య అయ్యి, ఇప్పుడు ఆ పిల్లలందరికీ మొత్తం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 25 మంది 30 మందికి ఆమె అన్నం వండి పెట్టి బతికిస్తుంది. వాళ్ళ అమ్మనైనా మన లోకంలో లేరు. నేనేమంటాను, ఆ పిల్లలు బడికి పోవడం మొదలు పెడితే లైఫ్లో చేంజ్ వస్తుంది కార్పొరేషన్ లిమిట్స్లో. అందుకని సచివాలయం సిబ్బంది ఆ 1 month స్పెషల్ డ్రైవ్, ఇప్పుడు మనం ఏదైతే ఆధార్ కార్డులకు స్పెషల్ డ్రైవ్ పెట్టామో, గిరిజన బిడ్డలు, మెజారిటీ గిరిజన బిడ్డలు, ఎస్సీలు 1 ఇల్లిటరేట్లో 90% ఎవరు? గిరిజనులు. అమాయకులు ఎవరు? గిరిజనులు. మంచోళ్ళు ఎవరు? గిరిజనులు. ఉన్న ఆస్తులు రాసిచ్చేది ఎవరు? ఇప్పుడు అక్కడ 6 ఎకరాల 20 సెంట్లు పెద్దరెడ్డి సర్వేపల్లి విశ్వసముద్రానికి అమ్మేసేసాడు. 35 లక్షలు లెక్కన ఆర్టీఓ గారు, అమ్మ అది కోర్టులో వేస్తున్నాం. ఇప్పుడు రాసిచ్చి 35 lakhsకి అమ్మేసుకున్నారు. అవును, వాళ్ళని తీసుకొచ్చా నేను 23లో కలెక్టర్ దగ్గర తీసుకుపోయాను నేను అపోజిషన్లో. వాళ్ళు అడిగారు, అడిగితే ఏం చెప్తారు? కాగితాలు ఉన్నాయా? ఆ రెడ్డి తీసుకున్నాడయ్యా. ఏం చేశారు మీరు? సంతకం పెట్టంట, ఏళ్ళ ముద్ర ఏమన్నాడయ్యా? వేసేసామయ్యా. ఏంది మీ సంగతి అంటే, మాకు తెలియదయ్యా, మా కైలయ్యా. అంటే అటువంటి అమాయకులు ఇంకా గిరిజనులో ఉండాలంటే 2 కోట్లు 2.5 కోట్లు పోయింది. వాళ్ళకి ఏమి తెలియదు. ఆర్డీఓ, అప్పటి ఆర్డీఓ కౌంటర్ ఫైల్ చేయలే. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ఆనాటి ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ కూడా ఏంటి? ఓన్లీ ప్రెషర్. ఎందుకని? ఏం పట్టాలు తయారు చేయమంటే ఆ పట్టాలు. ఆనాటి ఒత్తిడి, నాయకుల ఒత్తిడి. సో నేనేమంటానంటే, గిరిజనుల విషయం కూడా ఒక ప్రత్యేకమైన, నేను రేపు 20వ తేదీ పైన కలెక్టర్ గారు నేను ఢిల్లీ పోతున్నాను. మన ఎంపీస్ని అడిగాను, అక్కడ కేంద్ర మంత్రులు కూడా తీసుకుపోతా, నేషనల్ ఎస్టీ మినిస్టర్ ఫర్ ఎస్టీ ఆయన పోయి కలుస్తా. నేను అడగపోయేది ఏంటంటే, మీరు కూడా సపోర్టింగ్గా పంపిస్తే ఆ షెడ్యూల్, ఐటీడీఏ షెడ్యూల్కి ఉండే ప్రోగ్రామ్స్ మనకి ప్లెయిన్ ఏరియా కింద ఇస్తున్నారు. మనకుండే చల్లయానాదులు అక్కడ కూడా లేరు. అటువంటి పరిస్థితులు, దీనమైన పరిస్థితులు. సో మనకి కూడా ఒక 2-3 ఆ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఐటీడీఏ షెడ్యూల్ ఏరియాలో ఏమైతే అప్లికబుల్లో మనకు కూడా వస్తే వాళ్ళ జీవితాల్లో చాలా పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కలెక్టర్ గారు కూడా దాని మీద ఇనిషియేటివ్ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు.